హాయ్ ఎవరైనా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను రాజ్మా కర్రీ అయితే చేశాను. ఈ కర్రీ చేయడానికి ఎంత టైం పడుతుంది అని నేనైతే అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగింది అంటే కుక్కర్లో వేసి జుడుములు ఉడికిద్దాం అనుకున్నాను. కానీ కుక్కర్ కప్ పోవడం వల్ల అసలు చాలా టైం పట్టేసిందండి నార్మల్గా ఉడికించేసరికి. ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకుని జీలకర్ర వేశాను. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అన్నీ వేసి మంచిగా ఫ్రై అవ్వనిచ్చాను. ఇవన్నీ వేసిన తర్వాత సన్నగా చాప్ చేసిన టొమాటోస్ కూడా వేసి కొన్ని బేసిక్ మసాలాస్, పసుపు, కారం, కొంచెం ధనియా పౌడర్, ఉప్పు ఇవన్నీ వేసి టమాటా ముక్కల్ని మెత్తగా అయితే ఉడికించి స్మాష్ చేసుకున్నాను. టమాటా ముక్కల్ని వేసేదానికి బదులుగా టమాటోస్ని ప్యూరీ చేసి యాడ్ చేస్తే గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. స్మాషర్ని యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు ఇందులో ఉడికించిన జుడుములు కొద్దిగా వాటర్ వేసి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీ మొత్తం దగ్గరగా అయిపోయి కూర అయిపోయింది అనే టైంలో గరం మసాలా వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కసూరి మేతి అలాగే హరి ధనియా వేసి సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.